హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రజలకు గొప్ప శుభవార్త మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నెల, ఈ ఆగస్ట్ నెలలో మరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరుగుతూ ఉంది. తప్పక పాల్గొనండి. ఎలాంటి విషయాలలో మరి కృంగిపోయి ఉన్నా, మరి ఆత్మీయ జీవితాల్లో పడిపోయి ఉన్నా, మరి ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్న దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించే దేవుడై ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి ఈ ఆరాధన ద్వారా నడిపించనై ఉన్నారు. ఎండిపోయిన జీవితాలను తిరిగి చిగురించబోతున్నారు. పాడైపోయిన, చెదిరిపోయిన జీవితాలను తిరిగి కట్టనై ఉన్నారండి. ఆమేన్. మరి ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ప్రోత్సహిస్తూ, మరి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. మరి ఎంతో మరి మన ప్రార్థన అనేకులకు అవసరం. మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం బలపరచబడి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనండి. అనేకులను మరి తీసుకొని రండి. మర్చిపోకండి. ఆగస్ట్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా రండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానము ద్వారా తిరిగి మన ఆత్మీయ జీవితాలను దేవుడు కట్టనై ఉన్నారు. కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఉదయం అందరితో చాలా అద్భుతంగా మాట్లాడుతూ అనేకమైన విషయాలను మరి మనకు తెలియజేస్తున్నారు. ఎంతగానో మరి మనం బ్లెస్ అవుతున్నాం కదండి దేవుని మాటల ద్వారా. చాలా దీవించబడుతూ ఉన్నాం. మరి మన పరిస్థితులన్నిటిని దేవుడు చక్కబెడుతూ ఉన్నారు. దేవుని మాటలు విన్నప్పుడే మన జీవితాల్లో గొప్ప వెలుగు అండి. మన జీవితాలు మరి గొప్ప స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన మాటలు పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే, మాటలు వినడం కాదు, ఆ మాటల్ని జీవితాల్లో పాటించినప్పుడే జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, నేడు వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టెను. ఈ అద్భుతకరమైన దేవుని మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. చూడండి, మోషేకి తోడై ఉన్నట్లుగా దేవుడు మనకు కూడా తోడై ఉన్నారండి. ఆమేన్. ఇదిగో ఎక్కడైతే మన పరిస్థితులు మరి మనల్ని ఎంతగానో మరి చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వచ్చిన దేవుడు గొప్పవాడండి. ఆయన మనకు తోడై ఉండి ప్రతి పరిస్థితిలో అనేకుల కళ్ళ ఎదుట మనల్ని గొప్ప చేయడానికి మరి దేవుడు మొదలు పెట్టే దేవుడై ఉన్నారు. ఈ రోజున మనుషుల దృష్టిలో నీకు విలువ లేదేమో కానీ ప్రియ సహోదర సహోదరి, దేవుని దృష్టిలో నీకు నాకు అద్భుతకరమైన విలువ ఉంది. ఆమేన్. మరి చాలాసార్లు మనుషుల ఎదుట మనకున్న బాధను వ్యక్తపరుస్తూ ఉంటాం. మనకున్న మరి ఆ బలహీనతలు, లేకపోతే మనకున్న భయంకరమైన పరిస్థితులు మనల్ని ఎంతగానో బలహీనులుగా చేస్తూ ఉంటాయి. మనము మనుషుల ఎదుట ఎన్నో విషయాలు కన్నీరు కారుస్తూ ఉంటాం కదా. కానీ మనుషులు మనల్ని మరి ఆ విషయాలను బట్టి మనం ఏడుస్తున్న సమయంలో వారు మన గురించి నవ్వే వారిగా ఉంటారు. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఆమె దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల వైపు చూస్తూ ఉంటాం, పక్కనున్న దేవుని మర్చిపోతూ ఉంటాం. ఆయన మన తోడు ఉన్నారని మరి గమనించలేని పరిస్థితులు, అనుభవాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. చూడండి, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని తృణీకరించే దేవుడు కాదు. ఆయన ఎన్నటికి మనల్ని వదిలివేసే దేవుడు కాదు. ఆయన మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఎవరి ఎదుట అయితే మరి మనం కన్నీళ్లు పెట్టుకుంటాం, ఎవరి ముందైతే మన
జీవితాలు మరి చాలా భయంకరంగా ఉంటాయో, ఎన్నో విషయాల్లో అవమానాలు, ఎన్నో విషయాల్లో నిందలు, పరిస్థితులు బాలేక ఇలా ఒకటేంటండి సమస్తమైన విషయాలు మనం కృంగిపోతూ ఉంటాం. అందుకని దేవుడు అంటున్న ఉదయకాల సమయంలో ఎక్కడైతే బాలేని పరిస్థితిగా ఉందో ఇదిగో అక్కడే వారి కళ్ళ ఎదుటనే నేను గొప్ప చేయ మొదలు పెడతాను అని అంటున్నారు. ఆమెన్. మనుషులు అనొచ్చు, నీ వల్ల కాదు, నీ జీవితం ఇంతే, నా బ్రతుకంతే, ఇంకా నీ జీవితం ఎప్పుడు కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటుందని. కానీ దేవుడు అంటున్నారు, నీ స్థితి ఇది కాదు, నేను గొప్ప చేయ మొదలు పెడతానని. ఆమెన్. ఎన్నో విషయాల్లో అవమానాలు, నిందలు, పిల్లలు లేరని, ఉద్యోగం లేదని, ఇలా లేకపోతే ఆర్థిక ఇబ్బందులని, లేకపోతే ఇంకా అనేకమైన సమస్యలు, పోరాటాలు, ఒకటేంటండి అన్ని విషయాల్లో మనము కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నా జీవితం ఇంత నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో ఎక్కడైతే నువ్వు ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, ఇదిగో ఎవరి ముందైతే ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నావో వారి కళ్ళ ఎదుటనే గొప్ప చేయ మొదలు పెడతానని. ఆమెన్. ధైర్యంగా ఉండండి. దేవుడు ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మొదలు పెట్టకండి. పరిస్థితులను బట్టి కుమిలిపోకండి. ఆ పరిస్థితుల్లో నిలబడండి. దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఒకవేళ నిరుత్సాహము, బాధ, ఇబ్బందితో, భయముతో ఉన్నట్లయితే ప్రార్థించండి. దేవా, ఖచ్చితంగా ఈ వాగ్దానం నా కొరకే నేను నమ్ముతున్నానయ్యా, ఈ మాటలు నా కొరకే నేను విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్న నా జీవితంలో ఈ మాటలు నెరవేర్చండి, నన్ను గొప్ప చేయ మొదలు పెట్టే అద్భుతమైన దేవుడు కదా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? అద్భుతమైన దేవుడు అయ్యా, చాలా చక్కగా మాతో మీరు మాటలందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా, మీ విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో నడిపించబడుతున్నాం, బ్లెస్ అవుతున్నాం అయ్యా. అయ్యా ఇదిగోండి, మనుషులు మా వల్ల కాదు అనొచ్చు, మా జీవితం ఇంతే అనొచ్చు, కానీ అయ్యా ఇదిగోండి, నేను నమ్ముకున్న వారిని ఎవరిని కూడా తృణీకరించే దేవుడవు కాదు, మోసం చేసే దేవుడవు కాదు. ఇదిగో వారి కన్నుల ఎదుటనే మమ్మల్ని గొప్ప చేసే దేవుడవై ఉన్నావు. ఈ అద్భుతకరమైన ప్రభా ఉదయకాల సమయంలో మాటలు మా అందరి జీవితాల్లో కార్యము చేయును కాక. బ్లెస్ చేయండి. ఎక్కడైతే పడిపోయారు, ఎక్కడైతే అవమానపడుతున్నారు, ఎక్కడైతే బలహీనులుగా ఉన్నారు, ఎక్కడైతే చెదిరిపోయి ఉన్నారో, ఎక్కడైతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అక్కడే ఆ స్థలంలోనే నీ బిడ్డల్ని గొప్ప చేయ మొదలు పెట్టండి అయ్యా. బ్లెస్ అవుతురుగాక. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి భయాన్ని నుంచి మీరు తొలగించండి. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి, సమాధానం, నెమ్మదిని కలగచేయండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి, జీవితాలను కట్టండి, అభివృద్ధిలోకి నడిపించమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.